తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అధికార ప్రతిపక్షాలు కథన రంగంలోకి దూకేశాయి. భారీ బహిరంగ సభలు, కీలక ప్రకటనలు, ఎన్నికల హామీలతో దూసుకెళ్తున్నాయి. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. దీంతో ఒక్కడుగు ముందుకేస్తున్న కాంగ్రెస్ ఒక్క అభ్యర్థుల ప్రకటన తప్ప ఎన్నికల సభలు, హామీలు, మేనిఫెస్టోలో ఒక్కొక్కటి ప్రకటించుకుంటూ వెళ్తుంది. విజయబేరి సభతో కాంగ్రెస్ సిక్సర్ కొట్టడంతో కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారా, ఈ ప్రకటనలపై ఎలా రియాక్ట్ కాబోతున్నారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్ణాటక ఎన్నికల వ్యూహమే ఇక్కడ కూడా అవలంబిస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్న సందేహాన్ని నివృత్తి చేయడం కోసం గ్యారంటీ కార్డులను ముద్రించారు. వీటిని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా గ్యారంటీ అడిగే సామాన్యుల నాడిని బాగా పట్టుకుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి పథకానికి సంబంధించిన గ్యారంటీ కార్డులు ప్రజల్లో అందిస్తారు. తాము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాము అని కర్ణాటకను నమూనాగా చూపిస్తారు నాయకులు. ఒకవేళ భవిష్యత్తులో ఇలా చేయకపోతే ప్రజలు ఈ కార్డు చూపిస్తూ పార్టీని బద్నాం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ నేతలకు నిలదీసి అడిగి భయాన్ని కలిగించేందుకు దోహదపడుతుంది. మహాలక్ష్మి which means rupees 2,500 month financial assistance to women. మహాలక్ష్మి అనే మహిళలకి నెలకి 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. Gas cylinder at rupees 500. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. Free travel for women in CSRTC buses across the state. మహిళలందరికీ ఆర్టీసీ బసెస్ లో ఉచితంగా ప్రయాణం. To fulfill the aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana, we are announcing 6 guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfill each one of them. మహాలక్ష్మితో మొదలు పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 6 గ్యారంటీలు 6 హామీలు నెరవేర్చబోతున్నాము. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దశాబ్ద కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఘోర పరాభవం ఎదురవుతుంది. ఈ క్రమంలో 2023లో ఎలాగైనా అధికారాన్ని సాధించి తీరాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. అయితే ఇన్నాళ్ళు తాము తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ను రగిలించడంలో తీవ్రంగా విఫలమయ్యారనే చెప్పాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అనే సెంటిమెంట్ ప్రాణం పోసుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చాము అంటే ఇచ్చింది మా సోనియమ్మ అని బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దీంట్లో కొంతమేర సక్సెస్ సాధించారు. తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ మహిళలు, మైనారిటీలు 9 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, నిరుద్యోగాలు, ఉద్యోగాలు లేక ఈరోజు అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితులు, ఈ 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో జరిగిన నష్టాన్ని, కష్టాన్ని చూసి ఆనాడు 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న గ్యారంటీ ఇచ్చింది. ఆ నాయకురాలు ఈనాడు ఈ 4 కోట్ల ప్రజల యొక్క కష్టాలను చూసి మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలో ముందుకు నడిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ గడ్డ మీద కాలు మోపిన్రు. తెలంగాణ నేల శ్రీమతి సోనియా గాంధీ గారు కాలు మోపడంతో పునీతమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారికి నిటారుగా నిలబడి స్వాగతం పలికిండ్రు. కేసీఆర్ గతంలో అధికారంలోకి రావడానికి బలంగా దోహదపడిన పథకం వృద్ధాప్య పెన్షన్లు. తాను అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు ఇస్తామన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉండే వృద్ధ ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కి వచ్చి పడ్డాయి. అలాగే రైతు బంధు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నగదులో కొన్ని మార్పులు చేసి తమ మేనిఫెస్టోని ప్రకటించాయి. ఇప్పుడు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్కు మరో 2,000 జత చేసి 4,000 ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు అందే పథకాలను కూడా
మార్పులు చేసి కూలీలకు ఏడాదికి 12,000, రైతు భరోసా 15,000కు పెంచుతూ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలాగే సిలిండర్ ధరను 500 రూపాయలకి ఇస్తామని ప్రకటించారు. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతుందని అర్థమవుతుంది. केसीआर जी पूरा का पूरा देश स्टेट का धन अपने परिवार को दिलवाते हैं. ఇక్కడ కేసీఆర్ మొత్తం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని తన కుటుంబంలో పంచిపెడుతున్నాడు. इन दोनों की पार्टनरशिप है. వీళ్ళిద్దరిది పార్ట్నర్షిప్ ఉన్నది. मैंने तेलंगाना में आपको भ्रष्टाचार के बारे में अभी बताया. నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పుడే మీకు చెప్పిన అనేక ఉదాహరణ दिए మీకు చాలా ఉదాహరణలు ఇచ్చి ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడం జరిగింది. మగర్ నరేంద్ర మోదీ जी ने कोई इन्वेस्टिगेशन नहीं किया. నరేంద్ర మోదీ కేసీఆర్ కరప్షన్ అవినీతి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. क्योंकि नरेंद्र मोदी जानते हैं कि तेलंगाना के चीफ मिनिस्टर उनकी मदद करते हैं. ఎందుకంటే నరేంద్ర మోదీకి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతుదారని చెప్పి మోదీకి తెలుసు. और दूसरी साइड देखिए, जहां भी हम बीजेपी से लड़ते हैं वहां एमआईएम आके हमें डिस्टर्ब करती है. మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తూ మీరందరూ గమనించాలి.